నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిరట. ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో చూద్దాం. గెలుపు సునాయాసం అంట. ఏది జూబ్లీహిల్స్ గెలుపు సునాయాసము, గెలవబోతున్నాము అని చెప్తా ఉన్నారు. గెలవండి, అయినా ఏమాత్రం అలసత్వం వద్దు. ఇప్పుడు గెలుపు సునాయాసం అయినాక ఈ మీటింగ్లు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ గోసలు ఎందుకు, ఈ జాకీలు పెట్టి లేపించుకున్నటువంటి వ్యవహారం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఎందుకండి? గెలుపు సునాయాసం అని మీరే చెప్తుర్రు, అయినా సరే అలసత్వం వద్దు అంట. మనం గెలిచే అవకాశం లేదు, ఎట్లా చేద్దాము, ఏ రకంగా చేద్దాము అన్నటువంటి మాట చెప్పండి. మీరు పెయిడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, వాటిని తిప్పికొట్టండి. మనకు అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రమే స్వచ్ఛమైన సర్వేలు, సంసారి సర్వేలు. మిగతాయి మాత్రం పెయిడ్ సర్వేలు. మనం నవ్వుకోవాలి, ఓ నీ అమ్మాయి ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక వర్గానికి, ఓ యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి ఒక బ్యాచ్కి అనుకూలంగా వస్తేనేమో ఈ సర్వే అసలు తోపు, దీనికి మించిన సర్వే లేనే లేదు, మీరు కావాలంటే చూడండి, గూగుల్లో పోయి కొట్టి చూపిస్తారు, వీళ్ళకి పోయి కొట్టి చూపిస్తారు, చూపించి ఇంత అద్భుతమైనటువంటి సర్వే లేనే లేదు లోకంలో ఏడా. ఇది ఏందనుకుంటావు, అసలు బ్రహ్మదేవుడి తర్వాత ఇదే అంత అద్భుతంగా ఇచ్చేటువంటి సర్వే. కాలజ్ఞానం ఆయన ఎవరు, మన 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 వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు కాలజ్ఞానము. దాని తర్వాత ఈ పలానా సర్వే ఆయన మంచిగా చెప్తాడు అని చెప్పేసి వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ సర్వేకి జాకీలు పెడతారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఉందనుకో అది పెయిడ్ సర్వే అవుతుంది. ఇక మీడియా ముందుకు వచ్చి, టీవీల ముందుకు వచ్చి గగ్గోలు పెడతారు, ఏడుస్తారు, ఆగమాగం అవుతారు. ఇవన్నీ ఉంటుంది. కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్ళి వివరించండి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ఎట్లా నవ్వాలి? కోట శ్రీనివాసరావు గారు నవ్వుతారు చూసినా అని, అట్లా నవ్వాలనా? ఎట్లా నవ్వాలి చెప్పండి? అభివృద్ధి అంట ఏడా ఉంది చూపియండి. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికైనా పోదాం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కైనా పోదాం. అభివృద్ధి ఏడ ఎగురు పెడతా ఉందో, ఏడ 3 పువ్వులు 6 కాయల లెక్క అభివృద్ధి అవుతా ఉన్నదో పోయి చూద్దాం. ఒక కొండారెడ్డిపల్లి నీ ఊర్లో చేసుకున్నావు జర మంచిగానే అభివృద్ధి, కానీ మిగతా ఏడ లేదు. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికైనా పోదాం. లేకపోతే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పాలకుర్తికి పోదామా, జడ్చర్లకు పోదామా, మహబూబ్ నగర్కి పోదామా, ఏడికి పోదామో చెప్పండి. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి హుజూర్ నగర్ పోదామా, లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి నల్లగొండకు పోదామా? మీరు చేసేటువంటి అభివృద్ధి ఏంటిది, మీరు ఎగలబెట్టినటువంటి అభివృద్ధి ఏంటిది, మీ అభివృద్ధి ఏందో మేము చెప్పుడు కాదండి, సాధారణ ప్రజలు చెప్పుడు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏమంటా ఉన్నారు? అయ్యా మేము ఏం పని చేయలేకపోతున్నాం నియోజకవర్గంలో, ఏడాదికి ఇంత కేటాయించండి, ఏడాదికి ఇంత మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. గా పని చేయండి మీరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే, మునుగోడును పట్టించుకోకపోతే ఆయన సొంత నిధులు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఫౌండేషన్, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఫౌండేషన్ తోటి పనులు చేస్తూ ఉన్నాడు. మీరంత సొక్కమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరి ఎందుకు మీ పార్టీ ఎమ్మెల్యేలకే ఈ పరిస్థితి వచ్చింది? దేనికి వచ్చింది? మళ్ళా అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. ఏడ ఉన్నది అభివృద్ధి చెప్పండి? మరి చెప్తందుకని ఉండాలి. సంక్షేమం ఏడ ఉన్నదని మొత్తం కుంటు పట్టించేసిరు. మీరు చేసేటువంటి సంక్షేమం కొత్తగా ఏమైనా ఉందా? ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. ఏందో ఆ రూల్ ఎందుకు పెడతారో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు, అది లాస్ట్ దాకా అదే ఉండదా కూడా తెలియదు. ఆ రకంగా పోతా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చిన రోజు ఇది, నచ్చని రోజు ఇంకొకటి. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి, మంత్రులకు కీలకమే. ఇప్పుడు ఈడ సునాయాసమైనప్పుడు, ఈజీగా నల్లేరు మీద నడకనే అయినప్పుడు గెలుపు అంత ఈజీ అయినప్పుడు మళ్ళీ ఇది మంత్రులకు, ప్రభుత్వానికి కీలకమే అని చెప్పేసి అంత భయపడాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను మొన్న ఒక వార్త రాసిన, ఎన్నడు రాసిన, ఆదివారం నాడు, నిన్ననే మన పత్రికలో ఉంటుంది చూడండి. గెలిస్తేనేమో రేవంత్ పులి, ఓడిపోతేనేమో నవీన్ పిల్లి. గెలిస్తేనేమో ఈయన ఖాతాలు వేసుకుంటాడు, ఓడిపోతేనేమో అభ్యర్థి మీద, ఆ ఇన్ఛార్జ్ల మీద, ఆ మంత్రుల మీద, మీ వల్లనే ఓడిపోయినాం, మీ వల్లనే గిట్లయింది, మీ వల్లనే అట్లయింది అని చెప్పేసి అది చేస్తారు.
సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరే చెప్తా ఉన్నారు, మీ భయమే చెప్తా ఉన్నది, మీ మాటలే చెప్తా ఉన్నాయి. మీ సొంత ఎన్నికలా తీసుకొని పని చేయండి, పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టండి. మీ సొంత ఎన్నికల లెక్క తీసుకోండి, మీ నియోజకవర్గంలో మీరు గెలవడం కోసం ఎంత పని చేస్తారో అట్లా పనిచేయండి అని. ఇక ఎవరి పనితీరు ఎలా ఉందన్నది అధిష్టానం చూస్తుంది. మంత్రులతో సీఎం రేవంత్ ఏమన్నాడు, ఎవరి పనితీరు ఎట్లా ఉందని అధిష్టానం చూస్తుందంట. అధిష్టానం ఎవరిని చూస్తుంది తెలుసా? రేవంత్ రెడ్డిని చూస్తున్నది. రేపు ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఏ రకంగా పరిణామాలు ఉంటాయో రేవంత్ రెడ్డికి ఒక బుగులు స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ సమస్యలను మాత్రమే మాట్లాడతలేరు, పోతే జూబ్లీహిల్స్ సమస్యల గురించి మాత్రమే ప్రస్తావిస్తలేరు, ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో పింఛన్దారులు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మైనార్టీలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, సాధారణ ప్రజలు ఏ రకంగా అవస్థలకు గురి అవుతా ఉన్నారో ఈ పరిపాలనలో దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ జూబ్లీహిల్స్ కోసం మాత్రమే మాట్లాడతలేరు జూబ్లీహిల్స్ ప్రజలు. వాళ్ళు చాలా విజ్ఞతతో ఉన్నారు, విఘ్నులుగా ఉన్నారు. రేపు 100% వాళ్ళ తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ చూసి ఆయనకు భయం మొదలైనట్టుగా కనపడతా ఉంది. 100 ఓట్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను పెట్టాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, ప్రచార సమన్వయం కోసం కోఆర్డినేటర్ కమిటీ ఏర్పాటు చేసిరంట. ఇంకో ఇట్లా చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సునాయాసమేనని, అయినా సరే ఏమాత్రం అలసత్వం వద్దని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మీరు ఏదో ఇంత ధీమాతో ఉన్నారంటే రేపు ఏమన్నా ఈవీఎంలను ఏమైనా చేస్తారా అయింది సార్, నాకు డౌట్ వస్తుంది. ఈ ఏపీలో కూడా ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, మోడీ అందరు కలిసి ఏదో చేసిరని చెప్పేసి అప్పట్లో అక్కడ రకరకాల ఆరోపణలు వచ్చినాయి, ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసిరు. అందాకెందుకు ఇదే రాహుల్ గాంధీ కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసిండు, ఎన్నికల కమిషన్ మీద అనుమానం వ్యక్తం చేసిండు, ఏదో మేనేజ్ జరుగుతుంది, ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అని చెప్పేసి. మరి మీరు ఇంత వ్యతిరేకత వచ్చినాక మీరు ఒకసారి వెళ్ళండి, 7 డివిజన్లు ఉన్నాయి మొత్తం, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగరు, రెహమత్ నగరు, యూసఫ్గూడ, షేక్పేట, సోమాజిగూడ, 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో ఏ డివిజన్కి పోయినా ఎవరిని కదిలిచ్చినా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఉన్నారు ప్రజలు. అంత వ్యతిరేకత మధ్య, అంత నెగిటివ్ ప్రచారం మధ్య మేము గెలుస్తాము అనేటువంటి నమ్మకంతో మీరు ఉన్నారు అంటే మీరు ఏమన్నా మొడితోని కలిసి చంద్రబాబును మధ్యలో పెట్టి ఏమైనా చేసి ఏమైనా ఈవీఎంలను ఏమైనా అటు చేద్దామనే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏమైనా జరుగుతూ ఉందా? అంత ధీమా ఎందుకు ఉన్నారు? ఇంత వ్యతిరేకత మధ్య ఇప్పుడు మీకు సర్వేలే కాదు, రకరకాల సర్వేలే కాదు, ఇన్స్టా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన తోటి చెప్తా ఉన్నారు ప్రజలకి. గ్రౌండ్లో కూడా అట్లనే ఉన్నది. నువ్వు ఏ డివిజన్కి పోయినా కానీ ప్రజలు కూడా అంతే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనం సురుకు పెట్టాలి అన్నటువంటి అభిప్రాయం ప్రజల లోపల ఉన్నది. ఇంత వ్యతిరేకత వస్తూ ఉంటే గెలుస్తాం మేము సునాయాసంగా అనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారంటే సంథింగ్ ఇస్ ఫిష్, ఏదో జరుగుతూ ఉంది, ఏదో అయితా ఉంది, తెర వెనకాల ఏదో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నది. అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే దొంగ ఓట్లు బయటపడ్డాయి మొన్న. ఆ దొంగ ఓట్ల ముచ్చట్లు మనం బయట పెడితే ఆ యూసుఫ్ కూడా ఎన్నికల అధికారి అంట, ఆయన ఎవరు అక్కడ దానికి సంబంధించిన ఆయన నా మీద కేసు పెట్టే, నువ్వు అట్టేట మాట్లాడుతావు దొంగ ఓట్ల గురించి, అరే నువ్వు ఉన్నదే మాట్లాడితే కూడా కేసు పెట్టుడు. కేసు పెడితే 2 రోజులు పిఎస్కి పోయి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చిన, ఆ 41 CRPC ఏదో ఇస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చినాం. అంటే ఈ రకంగా మేము దొంగతనాలు చేస్తాం, మేము తప్పులు చేస్తాం, మీరెవరు మాట్లాడొద్దు అన్నటువంటి విధంగా ఈ రకంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఎన్నికల సంఘం కళ్ళు మూసుకుంది. అది మంత్రిగా ఆయన అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే కనీసము చూడలేదు. అంటే ఇది మరి ఎన్నికల సంఘం కిందికి రాదా, ఆ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందా రాదా కూడా చెప్పలేదు. సరే ఏదో ఒకటి జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమా అని చెప్పేసి మైనార్టీలను పట్టించుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చివరికి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే కాడికన్నా దిగొచ్చిండు.
అదొకటి శుభపరిణామం. కానీ మంత్రి పదవి అజారుద్దీన్కి ఇస్తే ఒక పేద మైనార్టీ కుటుంబంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కు రాదు, షాదీ ముబారక్ చెక్కు రాదు, ఆయన ఆట చక్కగా నడవదు కదా, వీళ్ళ కుటుంబం ఏం బాగుపడదు కదా. సురుకు పెడితే తప్పకుండా బాగుపడుతుంది. జూబ్లీస్లో సురుకు పెడితే ఆగిపోయిన షాదీ ముబారక్ చెక్కులు అన్నీ వచ్చేస్తాయి. ఈ ఆటో డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులంతా కూడా ప్రభుత్వానికి తెలిసి వస్తుంది. వెంటనే వాళ్ళు కొంత దానికి వచ్చేసి అమ్మో ఇదేదో తేడా కొడుతున్నదిరా వ్యవహారము, మనం కనుక ఇట్లా నిర్మబ్బులో ఉంటే రేపు మనలా బొంద పెడతారు అని చెప్పేసి వెంటనే తన అభిప్రాయాన్ని మార్చుకొని దిశను మార్చుకున్నటువంటి అవకాశం కూడా లేకపోలేదు.